అదే అవినాష్ రెడ్డికి అక్యూజ్డ్గా ఉన్న ఇన్కంబెంట్ ఎంపీకి మీరు ఎందుకు టికెట్ ఇస్తున్నారు? మీకు చంద్రబాబు గారు పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది. ఒకసారి అద్దం పంపిస్తున్నాను మీకు, దయచేసి అద్దంలో ముఖం చూసుకొని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఇది పక్కన పెడితే మళ్ళీ చెప్తున్నాము, రాజశేఖర రెడ్డి బిడ్డకు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాను, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను అంటే దానికి కారణము కేవలము ఇక్కడ ప్రత్యేక హోదా కోసము ఒకవైపు చంద్రబాబు గారైనా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారైనా కొట్లాడడం లేదు కాబట్టి. ఇద్దరు బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు, తొత్తులుగా మారారు. ఎవరికి ప్రజల బాగోగులు కాబట్టలేదు. ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. కనీసం ప్రత్యేక హోదా కోసం గొంతెత్తే వాళ్ళు కూడా లేరు కాబట్టే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో చేర్చారు కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ ప్లాట్ఫామ్ కరెక్ట్ అనుకొని ఒక గొంతుక కావడానికి కొట్లాడడానికి మాత్రమే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. మళ్ళీ చెప్తున్నాము, దీంట్లో చంద్రబాబు గారి హస్తం లేదు, ఇంకొకరి హస్తం లేదు. రాజశేఖర రెడ్డి బిడ్డను కంట్రోల్ చేయడం ఎవరి తరము కాదు.